అన్న పోయిండు చెల్లెను బయటికి పట్టుకొచ్చిండు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా అని నిజంగానే రుణం తీర్చుకున్నాడు కదా కేటీఆర్ అన్న. కవితక్క బెయిల్ కోసం ఎన్నట్సందో ఎదురుచూస్తున్న కారు పార్టీ లీడర్లు కార్యకర్తల కోరిక ఇయ్యాల నెరవేరింది. ఇక కవితక్క బెయిల్ ముచ్చట్ను మొదటికెంచి కొసదాకా పురాగా చెప్తాం, చూసిరాపోరిగా. లిక్కర్ కేసుల కవితక్క కూడా ఉన్నదని గీ ఏడాది మార్చి 15వ తారీఖు నాడు అరెస్టు చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు. గప్పటి సంధి గిప్పటిదాకా 3-4 మల్కల బెయిల్ కోసం ప్రయత్నించిండ్రు కార్పాటోళ్లు గాని ఫాయిదా లేకుండా పోయింది. ఎన్ని కారణాలు చెప్పినా కవితక్కకు బెయిల్ ఇయ్యలే కోర్టు. ఇప్పటికే 164 దినాలైతున్నది కవితక్క జైలుండబట్టి. పానం కూడా మంచిగా లేదు. ఇక లిక్కర్ కేసుల కవితక్క ఉన్నదని చెప్పేటందుకు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని పెద్ద కోర్టు అడిగింది ఈడీ సిబిఐ ఆఫీసర్లను. అప్రూవర్లుగా మారినోళ్ళు గీమె పేరు చెప్పిండ్రు అని చెప్పిండ్రు ఈడి తరపునోళ్ళు. అయితే గాళ్ళు చెప్తే ఎట్లా నమ్మకం? వేరే ప్రూఫ్స్ ఉండాలే కదా అని పెద్ద కోర్టు గట్టిగానే అరుచుకున్నది ఈడి వాళ్ళను. ఫోన్లా మెసేజ్లను కూడా డిలీట్ చేసిందని చెప్తే కూడా అది అందరు చేసేదేనాయే. గట్లా మెసేజ్లు డిలీట్ చేస్తే లిక్కర్ కేసులు ఉన్నట్ట అని పెద్ద ప్రశ్న వేసింది పెద్ద కోర్టు ఈడి వాళ్ళ లాయర్లకు. ఇగిట్లా గంటన్నర సేపు వాదనలైనాక 10 లక్షల పూచికత్తు కట్టాలే, 15 రోజులకోపారి నెల రోజులకోపారి విచారణకు వెళ్తే రావాలే, పాస్పోర్ట్ ఇయ్యాలే, బయటి దేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని ఇట్లా కొన్ని కండిషన్లు పెట్టి కవితక్కకు బెయిల్ ఇచ్చింది పెద్ద కోర్టు. గులాబీల జెండలే రామక, బెయిల్ మీద బయటికి వచ్చనే మా కవితక్క అని మస్తు సంబరంలో మునిగిండ్రు కారు పాటోళ్ళు. టపాసులు వేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఇక అక్క జైలుకెంచి ఇట్లా బయటికి వచ్చిందో లేదో మస్తుగా నినాదాలు చేసిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు. అయితే జైలుకెంచి బయటికి వచ్చినా కూడా అక్క ఇయ్యాల హైదరాబాద్కి అయితే రాలే. రేపు పగటిల్లి ఢిల్లీనే మైకుల ముంగడికి వచ్చి మాట్లాడి బయలుదేరుతుందట హైదరాబాద్కు. రాఖీకి రాకపోయినా గాని బతుకమ్మకైతే వచ్చింది మా కవితక్క. గా బతుకమ్మే కవితక్కకు బెయిల్ వచ్చేటట్టు చేసిందని మస్తుగా సంబరపడుతున్నారు కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక మరి గిన్నొద్దులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ సారు గిప్పుడు జోరు చూపెడతాడు కావచ్చు. ఇక గిప్పుడు షురువైతది అసలు రాజకీయం తెలంగాణలా.